ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం రోజున వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది, జరగబోయేది వింటే మీ కళ్ళల్లో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. గుండెల్లో వణుకు అనేది పుట్టేస్తుంది. మరి ఆ దేవత ఎవరు, ఎందుకు మీ చుట్టూరా తిరుగుతుంది, మీ ఇంట్లో రావాలనుకుంటుంది అనే విషయాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టింగ్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది ఇక స్నేహితులకు కానీ చాలా మంచిగా ఉంటుందండి. ఇక కన్యా రాశి వారికి సాక్షాత్కు ఒక దేవత శక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. మీకు ఆ శక్తి యొక్క అనుగ్రహం మరి మీకు మొదలవబోతుంది కూడా. ఇంకా మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒకటి ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఎవరైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇంకా ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ తీర్చేస్తామా, ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుదామా అని ఎదురు చూస్తూ ఉంది. ప్రతి ఒక్క ఆపదకు కూడా తరిమి కొట్టాలని, మిమ్మల్ని చల్లగా చూసుకోవాలని ఆ దైవశక్తి మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక 2025వ సంవత్సరం ప్రవేశించడంతో అలాగే మీకు మంచి యొక్క సంకేతాన్ని తెలియజేసింది. అయితే దైవసిద్ధి ఎంత ఉంటుందో, మీ జీవితంలో ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవస్థితిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏంటి, ఆ దైవ సిద్ధి మీ ఇంట్లో వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి ఒక్క విషయాలను కూడా ఎంతో క్లారిటీగా ఇప్పుడు మీ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశి చక్రంలో వివరాల్లోకి వెళ్లే ముందు, ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. ఇక ఇప్పుడు మనం కన్యా రాశి వారికి ఇంటికి దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో మొదటి సంకేతం ఏమిటంటే, మీకు భయపడుతున్నట్లు సడన్ గా నిద్రలో మేలుకువ రావడం. మీకు నిద్రలో మేలుకువ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది బ్రహ్మ ముహూర్తంలోనే అయి ఉండొచ్చు. ఎక్కువగా మేలుకువ అనేది వస్తుంది. అయితే ఉదయం 3, 4 గంటల 5 గంటల లోపు సమయంలో బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారేజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మేలుకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అలాగే అన్యాయంగా జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు, ఎందుకు ఈ మనుషులు ఆ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి అంతగా మాట్లాడవలసిన అవసరం లేదు అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువగా శాతం
ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ మనస్సు ఒక్కసారిగా ఆత్మ వైపు మల్లుతుంది. అంటే మీ యొక్క మనస్సు లాగానే మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం ఆ దేవుని వైపు ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజ చేయడానికి, అలాగే ఆ దేవుని దగ్గర ఉంటే ఎంతో ప్రశాంతం కలుగుతుందని భావిస్తారు. ఇక అలాగే ఆ భావన మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం ఎక్కడ జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా మీకు ఎంతసేపటికి ఆ భగవానుడు సన్నిధానంలో మంచి మాటలు వినడం అంటే మీకు అదే పనిగా అదే విధంగా ఎక్కువ శాతం ఇష్టం. మీకు మైనస్ మైండ్ అనేది ఫ్రెష్గా అనేది ఉంటుంది. అంటే అక్కడే అర్థమవుతుంది కదా ఎలా ఉంటే మానవుడు ఎప్పుడు చూసిన డబ్బు మీద ఆశ, అలాగే దురాచరణలను కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది చాలు, ఎలా పొందాలి, ఇది పొందాలి అని చెప్పి తన మనస్సుకు తానే మైండ్ని కూడా ఎప్పుడు పరిగెత్తిస్తూ ఉంటారు. అప్పుడే వీటన్నిటి మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుంది. అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు ప్రతి ఒక్క పనిలో ఎక్కువ ఏ ఆటంకాలు వస్తాయని అవన్నీ కూడా తీరిపోతాయని, అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అది మీ కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవితంలో భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు, వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో వచ్చే అటువంటి ప్రతి ఒక్కటి ఏదైనా ఫేస్ తీసుకోవాలి మీరు అనుకుంటారు, కానీ దానికి ఆ సమయం అనేది మీకు ఎంతో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులో ప్రమోషన్ అనేది ఉంటుంది. ఇక సాలరీ ఎంకరేజ్మెంట్లు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సంపూర్ణంగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో జరుగుతుంది. ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుతుంది. అంతేకాకుండా ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఇక ఆ దైవశక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది, ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ నెలలో మే 29వ తేదీ గురువారం రోజున మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. ఇంకా ధనలక్ష్మీదేవి మీ ఇంటిలోకి రాబోతుంది. ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంటిలోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు, బాధలు, నష్టాలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా డబ్బు చేకూరుతుంది. ఇక ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీకు డబ్బు సంపాదించి ఎటువంటి లోటు అనేది ఉండకుండా అయితే మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానాల్లో నివాసం ఉంటారు అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటి ఎడమ వైపున ఫస్ట్ గుమ్మం స్థానంలో ఉంటారు. ఇంకా బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే బ్రహ్మస్థానంలో మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కటి శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త చెదారం, డస్ట్ బిన్ లాంటివి, అలాగే చెప్పులు కూడా అసలు పెట్టకూడదు. అలా ఉంటే గనక ఆ మహాలక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలియకుండా మీరు ఆ బ్రహ్మస్థానంలో ఎంతో శుభ్రంగా ఉంచుకుంటే నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆశీర్వదిస్తూ గుమ్మం దగ్గర దీపారాధనలు వెలిగించి దీపం నైవేద్యం చేయండి. కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక సాక్షాత్తు ఆ అమ్మ లక్ష్మీదేవి కటాక్షం మీకు అనేది కలుగుతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు, వృద్ధులకు కానీ అన్నదానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. శ్రీవారు సంతోషించి మీకు శ్రీ మహాలక్ష్మి సంపాదన అనేది సృష్టించబడుతుంది. పుణ్య ఫలితాన్ని ప్రసాదించబడుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.